ఐపీఎల్ 2024 17వ సీజన్ లిటరల్లీ చితక్ కొట్టేస్తుంది భయ్య. ప్రీవియస్ 16 సీజన్స్ కంటే ఈ సీజన్ ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్. ఐపీఎల్ ఫస్ట్ సీజన్ పేరుకుపోయిన రికార్డ్స్ అన్నింటినీ మరొకసారి తిరగరాసేస్తున్నారు. అయితే 75% మ్యాచెస్ లాస్ట్ బంతి దాకా కూడా విన్నర్ని గెస్ చేయలేకపోవడం అనేది ఈ సీజన్ మోస్ట్ థ్రిల్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఈ సీజన్లో ఇప్పటికి కంప్లీట్ అయింది 40 మ్యాచ్లే, ఇంకా 34 మ్యాచ్లు ఉన్నాయి. అయితేనే ప్రతి ఐపీఎల్ సీజన్లో 55 నుంచి 60 మ్యాచ్లకు సరిపడా రికార్డ్స్ అన్నింటినీ బద్దలు కొట్టేసింది ఈ సీజన్లో. ప్రతి సీజన్లోనూ టీమ్స్ మధ్య బీభత్సమైన కాంపిటీషన్ ఉండేది. ఈ సీజన్లో టీమ్స్ మధ్య మాత్రమే కాదు, 6లు 4ల మధ్య కూడా కాంపిటీషన్ పెరిగిపోయింది. ఇప్పటి వరకు కంప్లీట్ అయిన 40 మ్యాచ్ల్లో 720 పైన 6లు, ప్రతి మ్యాచ్కి యావరేజ్గా 18 6లు, ప్రతి 13 బంతులకి ఒక 6, అలానే 1200 పైనే 4లు, ప్రతి 5 బంతులకి ఒక 4. డెత్ ఓవర్స్లో అయితే ఏకంగా ప్రతి 4 బంతులకి ఒక 4 చొప్పున నమోదవుతూనే వస్తున్నాయి. సో ఈ బ్లాస్టింగ్ వల్లే ఈ సీజన్కి మోస్ట్ ఎక్స్ప్లోజివ్ సీజన్గా పేరు కూడా పెట్టేశారు. మ్యాచెస్లో ఎటువంటి అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అయితే వస్తున్నాయో, పాయింట్స్ టేబుల్లో కూడా అవే కొన్ని మిరాకిల్స్ కూడా ఫామ్ అవుతున్నాయి. ఇప్పటికు రాజస్థాన్ రాయల్స్ 8 మ్యాచ్లు ఆడి 7 గెలిచి కేవలం 1 మాత్రమే ఓడి టాప్ ప్లేస్లో యాజ్ యూజువల్గా కంటిన్యూ అవుతా ఉంది. కేకేఆర్ ఆల్రౌండ్ షోతో అదరగొడుతూ 7కు గాను 5 గెలిచి సెకండ్ స్పాట్లో నిలిచింది. 287, 277 పరుగులు కొడుతూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్న ఎస్ఆర్హెచ్ 8 మ్యాచ్ల్లో 5 గెలిచి 3 ఓడి థర్డ్ స్పాట్లోను. లక్నో సూపర్ జైంట్స్ కూడా 8కి 5 గెలిచి 4th స్పాట్లో ప్లే ఆఫ్ రేస్లో ముందున్నాయి. అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసే 4 మాత్రం ఒక టాప్ క్లాస్ 4 అని చెప్పుకోవాలి. టాప్ క్లాస్ 4 ఎందుకంటే పాయింట్స్ టేబుల్లో టాప్లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ మొన్న ముంబై ఇండియన్స్ని ఏకపక్షంగా పోరాడి ఈజీగా గెలిచి, అలానే ఎల్ఎస్జీ కూడా 8 మ్యాచ్ల్లో 5 గెలవటమే కాదు, ప్రీవియస్ మ్యాచ్లో సిఎస్కే లాంటి బడా టీంని, మైండ్ గేమ్ టీంని ఓడించి టాప్ 4th స్పాట్లో ఉంటే, ఈ 2 టీమ్స్ మధ్య ఏప్రిల్ 27న సాటర్డేన డబుల్ ధమాకాలో నైట్ మ్యాచ్గా ఎల్ఎస్జీకి హోమ్ గ్రౌండ్ అయిన ఎకానా క్రికెట్ స్టేడియంలో ఒక భీకరమైన పోరుకు సిద్ధమయ్యాయి. అయితే ఏ టీం ఫేవరెట్, ఏ టీంకి విన్నింగ్ పాసిబిలిటీ ఎక్కువగా ఉన్నాయనేది వీడియో చివరిలో తెలిసిపోతుంది. అయితే స్టేడియం డీటెయిల్స్ ఏంటి, పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది, వెదర్ కండిషన్ ఎలా ఉంటుంది, లైవ్ ఎక్కడ చూడొచ్చు, ఈ గ్రౌండ్లో ఐపీఎల్ స్టాట్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఈ సీజన్లో ఐపీఎల్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, ప్లేయింగ్ లెవెన్లో ఎలా ఉండబోతుంది, కీ ప్లేయర్స్ ఎవరు, ఇరువురు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, అన్నింటిపై 1 by 1 ఒక లుక్ వేసేద్దాం. ముందుగా ఈ స్టేడియం గురించి మాట్లాడుకుంటే, ఈ స్టేడియం ఒక విధంగా చెప్పాలంటే ఈ రోజుల్లో వన్ ఆఫ్ ద న్యూ గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు. దీన్ని 2017లో ఓపెన్ చేశారు. ఆడియన్స్ కెపాసిటీ వచ్చేకి 50,000గా ఉంటుంది. ఇప్పుడున్న ఐపీఎల్ డైమెన్షన్స్ బట్టి ఒక యావరేజ్ గ్రౌండ్గా పరిగణించవచ్చు. బోత్ సైడ్స్ వచ్చేకి 62 నుంచి 68 మీటర్లు గాను, అలాగే ఫ్రంట్ సైడ్ వచ్చేకి 78 మీటర్లు గాను, బ్యాక్ సైడ్ వచ్చేకి 58 నుంచి 60 మీటర్ల వరకు ఉండవచ్చు. తర్వాత ఎకానా క్రికెట్ స్టేడియం పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే, ప్రజెంట్ పిచ్ బిహేవియర్ ఒకలా ఉంటే పాస్ట్లో సీజన్స్లో పిచ్ బిహేవియర్ వేరేలా ఉంటుంది. సో రెండింటి గురించి ఒకసారి లైట్గా పైన డిస్కస్ చేద్దాం. నార్మల్గా అయితే ఫ్లాట్ వికెట్, బట్ ఇట్ హెల్ప్ టు స్లో పేస్ బౌలర్స్. గేమ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ, అంటే మ్యాచ్ జరిగే కొద్దీ మిడిల్ ఓవర్స్లో అంటే 7 నుండి 15 ఓవర్స్ మధ్యలో బౌలర్స్కి అంటే స్పిన్నర్స్కి హెల్ప్ అయ్యే పాసిబిలిటీ అయితే ఎక్కువ ఉంటుంది. అంతేగాక ఎక్కువ వికెట్స్ కూడా స్పిన్నర్స్కే పడ్డాయి. అప్పట్లో చేజింగ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పారు, బట్ దిస్ సీజన్లో చేజింగ్ కంటే ఫస్ట్ బ్యాటింగ్ హెల్ప్ ఉండేలా అనిపిస్తుంది. అంత లో స్కోరింగ్ గేమ్స్ అయితే అంతగా లేవు, ఎందుకంటే ఈ సీజన్లో 4 మ్యాచ్లు జరగగా ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ నియర్లీ 180 దాకా ఉంది. సో బ్యాటర్స్ క్రీజ్లో సెట్ అయితే భారీ స్కోర్లు చేయడం పెద్ద కష్టమైతే కాదు. కంప్లీట్గా లో స్కోరింగ్ పిచ్ అయితే మాత్రం కాదు, ఒక యావరేజ్ గ్రౌండ్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే, అందరికీ తెలిసిందే సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. వర్షాలు పడటం, మ్యాచ్ లాగిపోవడం ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే రావు. ఎకానా క్రికెట్ స్టేడియం దగ్గర మార్నింగ్ టెంపరేచర్ నియర్లీ 39 డిగ్రీ సెంటిగ్రేడ్స్ వరకు ఉండొచ్చు. నైట్ టెంపరేచర్ అయితే మ్యాచ్ టైంలో 23 నుంచి 26 వరకు ఉండొచ్చు. ఇక లైవ్ గురించి మాట్లాడుకుంటే, యాజ్ యూజువల్గా టీవీస్లో వచ్చేసరికి స్టార్ స్పోర్ట్స్లో చూడవచ్చు, అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వచ్చేసరికి జియో సినిమాల్లో ఎటువంటి సబ్స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా వాచ్ చేయవచ్చు. ఇక అయితే ఈ గ్రౌండ్లో ఐపీఎల్ స్టాట్స్ ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. ఈ గ్రౌండ్లో అంతకుముందు మ్యాచ్లు ఏమీ జరగలేదు. ఎల్ఎస్జీ టీం వచ్చిన తర్వాత హోమ్ గ్రౌండ్గా ఆడటం స్టార్ట్ చేసింది. ఓవరాల్గా ఇప్పటివరకు ఈ గ్రౌండ్లో అయితే 11 మ్యాచ్లు జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 6 గెలిస్తే, సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 4 గెలిచారు. నో రిజల్ట్గా 1 ఉంది. అయితే హైయెస్ట్ టోటల్ వచ్చేకి 199 ఫర్ 8 వికెట్స్గా ఎల్ఎస్జీ ఉంది. అలాగే లోయెస్ట్ టోటల్ వచ్చేకి 108 రన్స్కి ఆల్ అవుట్ అయింది ఎల్ఎస్జీ హోమ్ గ్రౌండ్లో. సో ఇంతవరకు ఈ గ్రౌండ్లో 200 మార్క్ అనేది టచ్ అవ్వలేదని తెలుసుకోవాలి. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే పాస్ట్ రికార్డ్స్ ప్రకారం 160 పరుగులుగా ఉంటే, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 150 పరుగులుగా ఉంది. ఇక మోస్ట్ రన్స్ వచ్చేకి కేఎల్ రాహుల్ 9 ఇన్నింగ్స్లో 354 పరుగులు చేశాడు ఈ గ్రౌండ్లో. మోస్ట్ వికెట్స్ వచ్చేకి రవి బిష్ణోయ్
13 వికెట్లు పడగొట్టాడు 10 మ్యాచ్ల్లో. సో ఇదంతా పాత కథ. కొత్త కథ చూద్దాం. అంటే ఈ సీజన్లో టోటల్గా 4 మ్యాచ్లు జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 2 గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 2 గెలిచారు. అలాగే హైయెస్ట్ టోటల్ వచ్చేసరికి ఈ సీజన్లో 199 పరుగులు 8 వికెట్లుగా ఉంది. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. లోయెస్ట్ టోటల్ వచ్చేసరికి 130కి ఆల్ అవుట్ అయింది జీటీ ఈ గ్రౌండ్లో. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 176 పరుగులు ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 105 పరుగులు ఉంది. సో అందుకే యావరేజ్ గ్రౌండ్ అని చెప్పా. మోస్ట్ రన్స్ వచ్చేసరికి కేఎల్ రాహుల్ 4 ఇన్నింగ్స్లో 129 రన్స్తో హైయెస్ట్ రన్ గెట్టర్గా ఉన్నాడు ఈ గ్రౌండ్లో. మోస్ట్ సిక్సెస్ వచ్చేసరికి నికోలస్ పోరన్ 7 సిక్స్లు కొట్టాడు 4 మ్యాచ్ల్లో. మోస్ట్ వికెట్స్ వచ్చేసరికి యాష్ ఠాకూర్ 7 వికెట్లతో ముందు ఉన్నాడు. సో వీళ్ళే కీ ప్లేయర్స్ కానున్నారని చెప్పాలి. అయితే ఈ సీజన్లో ఎల్ఎస్జీ హోమ్ గ్రౌండ్గా 4 మ్యాచ్లు ఆడింది. అయితే ఈ 4 మ్యాచ్ల్లో పంజాబ్ కింగ్స్ మీద, గుజరాత్ టైటాన్స్ మీద, సిఎస్కే లాంటి పెద్ద టీమ్స్ని ఓడించింది. బట్ డీసీ లాంటి ఒక టీం మీద హోమ్ గ్రౌండ్లోనే ఓడిపోయింది. 4లో 3 గెలిచింది కాబట్టి సో విన్నింగ్ పర్సెంట్ వచ్చేసరికి 75%గా చెప్పుకోవచ్చు. అలాగే ఎల్ఎస్జీ మరియు ఆర్ఆర్ల యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే టోటల్ మ్యాచెస్ 4 జరిగితే ఎల్ఎస్జీ కేవలం 1 గెలిస్తే ఆర్ఆర్ ఏకంగా 3 గెలిచింది. సో ఆర్ఆర్దే పైచేయి కనబడుతుంది. ఎల్ఎస్జీకి ఆర్ఆర్ మీద హైయెస్ట్ స్కోర్ వచ్చేసరికి 173 పరుగులు, లోయెస్ట్ స్కోర్ వచ్చేసరికి 154 పరుగులుగా ఉంది. అలాగే ఆర్ఆర్కి ఎల్ఎస్జీ మీద 193 పరుగులు హైయెస్ట్ స్కోర్ గాను, 144 పరుగులు లోయెస్ట్ స్కోర్గా ఉంది. ఇక చివరగా ఇరువురు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుంటే ముందుగా ఎల్ఎస్జీ యొక్క ప్లేయింగ్ లెవెన్ పరిశీలిస్తే సిఎస్కే లాంటి ఒక బడా టీంని అత్యంత దారుణంగా, అంటే వీళ్ళు చేసిన 210 పరుగులను మరొక 3 బంతులు మిగిలివ్వడంగానే సిఎస్కే కంచుకోటలోనే ఛేదించి రెట్టింపు ఉత్సాహంతో ఈ మ్యాచ్కి గాను రెడీ అయింది. అయితే ప్రతిసారి కొద్దో గొప్ప బౌలింగ్లో టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఎల్ఎస్జీ ఈసారి మాత్రం సిఎస్కే మీద బ్యాటింగ్తో దండయాత్ర పరిచయం చేసింది. క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ ఇనిషియల్ మ్యాచెస్లో బెటర్గా కనపడ్డా గత కొన్ని మ్యాచ్ల నుండి ఫెయిల్ అవుతూనే ఉన్నారు. అలాగే సిఎస్కే మీద కూడా ఫెయిల్ అయ్యారు. వీళ్ళ కంబ్యాక్ అయితే చాలా అవసరం అని చెప్పుకోవాలి ఎల్ఎస్జీకి. మెయిన్లీ T20 వరల్డ్ కప్ ముందు కేఎల్ రాహుల్ నుంచి బెస్ట్ స్కోర్ అయితే ఎక్స్పెక్ట్ చేయాలి. అలాంటి స్కోర్ అయితే రీచ్ అవ్వకపోతే స్క్వాడ్లో పేరు లేకపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సో ఈ మ్యాచెస్ అనేది కేఎల్ రాహుల్కి కీలకం అని చెప్పాలి. అలానే దేవదత్ పడికల్ టచ్లోకి ఇంకా రాలేదు. ఆల్మోస్ట్ 40 మ్యాచ్లు కంప్లీట్ అయ్యాయి. ఈచ్ టీంకి వచ్చేకి 8-9 మ్యాచ్లు కంప్లీట్ చేసుకుంది తను. అలానే దీపక్ కూడా ఇంకా ఫామ్లోకి అయితే రాలేదని చెప్పుకోవాలి. నిన్న మొన్న మ్యాచ్ల నుండి ఆడుతున్న ఆయుష్ బదోని వన్ సైడ్ దంచి కొడుతున్న వీళ్ళు మాత్రం ఇంకా బ్యాక్ ఫుట్లోనే ఉన్నారని చెప్పుకోవాలి. ఇక తర్వాత బెస్ట్ మిడిల్ ఆర్డర్, బెస్ట్ ఫినిషర్గా ఎల్ఎస్జీలో పేరు పొందిన నికోలస్ పోరన్ మరియు మార్కస్ స్టైనిస్ వీళ్ళ టీంని 100% లేపుతుంది వీళ్ళు మాత్రం అని చెప్పుకోవడం సందేహం లేదు. మెయిన్లీ మార్కస్ స్టైనిస్ అయితే సిఎస్కే మీద ఏకంగా సెంచరీ కొట్టి టీంని గెలిపించాడు. సో ఆర్ఆర్తో మ్యాచ్లో వీళ్ళే కీలకం కానున్నారు, నికోలస్ పోరన్ మరియు మార్కస్ స్టైనిస్. ఇక బ్యాకప్ కూడా స్ట్రాంగ్గానే ఉంది. బ్యాటింగ్ లైనప్ అని చెప్పాలి. అంటే ఇక బౌలింగ్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే నార్మల్గా వీళ్ళు బ్యాటింగ్ కంటే బెటర్గా బౌలింగ్ ఉంటుంది. బట్ నిన్న సిఎస్కేతో మీద మాత్రం తేలిపోయింది. ఏకంగా 210 పరుగులు కొట్టించుకున్నారు సిఎస్కే మీద. ఇంకా అయితే వీళ్ళ స్పిన్ బ్యాక్ ట్రాక్ అయితే ఎందుకో వీక్గా కనబడుతుందని నా ఒపీనియన్. ఇనిషియల్ మ్యాచెస్లో రవి బిష్ణోయ్ కానీ కృణాల్ పాండ్యా కానీ అదిరి స్పెల్స్ వేశారు. బట్ ఎల్ఎస్జీ ప్లే ఆఫ్స్కి రేస్లో ముందుండాలంటే బ్యాటింగ్లో పోరన్ స్టైనిస్ ఎంత ఇంపార్టెంటో బౌలింగ్లో కూడా కృణాల్ పాండ్యా రవి బిష్ణోయ్ అంత అవసరం అని చెప్పుకోవాలి. ఇక తర్వాత పేస్ యూనిట్ నిన్న డెబ్యూ చేసిన మార్ట్ హెన్రీ నెక్స్ట్ లెవెల్లో బౌలింగ్ చేశాడు. సో ఇతన్ని మరోసారి నమ్ముకోవచ్చు అని చెప్పుకోవాలి. అలానే మోషన్ ఖాన్, యాష్ ఠాకూర్లు చాలా ఎక్స్పెన్సివ్ పోయారు. ఇద్దరి మీద 8 ఓవర్స్లో 97 రన్స్ కొట్టించుకున్నాడు. మోషన్ ఖాన్ అయితే 50 పరుగులు ఇచ్చాడు 4 ఓవర్లు కానీ. అలాగే యాష్ ఠాకూర్ కూడా 47 పరుగులు సమర్పించాడు. వీళ్ళే ఎలా ఉన్నారనుకుంటే మార్కస్ స్టైనిస్ పార్ట్ టైం బౌలర్ ఏకంగా 4 ఓవర్లకు 49 రన్స్ కొట్టించుకున్నాడు. సో ఈ ఎకానమీ అయితే కంట్రోల్ చేసుకోకపోతే కష్టమైనా చెప్పుకోవాలి. అయినా వీళ్ళ ప్లేయింగ్లో నాకు తెలిసి పెద్దగా మార్కులు అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. విన్నింగ్ టీంతోనే ఆడే అవకాశాలు ఉన్నాయి. సో వీళ్ళ ప్లేయింగ్లో ఒకసారి పరిశీలిస్తే క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్, మార్కస్ స్టైనిస్, దీపక్ హుడా, నికోలస్ పోరన్, ఆయుష్ బదోని, కృణాల్ పాండ్యా, మార్ట్ హెన్రీ, రవి బిష్ణోయ్, మోషన్ ఖాన్, యాష్ ఠాకూర్ ఇలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్స్లో యూజ్ చేసుకునేది మాత్రం దేవదత్ పడకల్ని. ఇంకా అదనంగా 4 ఉంచాలి కాబట్టి ఖచ్చితంగా ఉంచుతారు. హర్షిన్ కులకర్ణి, కృష్ణప్ప గౌతమ్, అర్షద్ ఖాన్, అమిత్ మిశ్రా ఇలా ఉన్నారు. ఇక ఫైనల్గా ఆర్ఆర్ యొక్క ప్లేయింగ్ లాన్ పరిశీలిస్తే ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడింది, 7 గెలిచింది. కేవలం ఒకటే ఓడిపోయింది. బ్యాటింగ్లో టాప్ క్లాస్, అలానే బౌలింగ్లో టెరిఫిక్, ఫీల్డింగ్లో నెక్స్ట్ లెవెల్ ఫామ్లో ఉన్నారు. మెయిన్లీ సంజు శాంసన్ కెప్టెన్ టాక్టిక్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. ఆర్ఆర్ సంజు శాంసన్ ఎందుకు అంతగా బిలీవ్ చేస్తుంది అనేది ఇప్పుడిప్పుడే ప్రూవ్ అవుతుంది. ప్రతిసారి కూల్గా కెప్టెన్సీ చేసే సంజు శాంసన్ ఫస్ట్ నిన్న మ్యాచ్లో మాత్రం అగ్రెషన్ మోడ్లో కెప్టెన్సీ చేశాడు. అయితే బ్యాటింగ్లో ఆర్ఆర్ ఆడిన 8 మ్యాచ్ల్లో ఐ థింక్ 2-3 మ్యాచ్లు అనుకుంటా ఫినిషింగ్ బ్యాటర్స్ దాకా వచ్చింది. అంతకుముందు అక్కడ దాకా వచ్చే అవకాశం ఇవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటి దాకా ఆరెంజ్ క్యాప్ కోసం పోటీ పడ్డ రియాన్ పరాగ్ కూడా బ్యాటింగ్ రావట్లేదు గత 2 మ్యాచ్ల నుండి.
ఒక లోటు ఉండేది. జైస్వాల్ ఒక్కడే ఆడటం లేదు, ఫామ్లోకి రావటం లేదు, ఎలానా అని. నిన్న మ్యాచ్లో సెంచరీతో అతను కూడా ఫామ్లోకి వచ్చేశాడు. అయితే మొన్న అయితే జోస్ బట్లర్ ఏకంగా 2 సెంచరీలు కొట్టేశాడు. సంజు శాంసన్ ఈ సీజన్లో అదిరిపోయే ఫామ్లో ఉన్నాడు. ఇది అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు 62 యావరేజ్తో 150 పైన స్ట్రైక్ రేట్తో 314 పరుగులు చేశాడు సంజు శాంసన్. తర్వాత రియాన్ పరాగ్ కూడా అదే ఫ్లోలో అదే బ్యాటింగ్ చేస్తున్నాడు. 67 యావరేజ్తో 161 పైన స్ట్రైక్ రేట్తో 318 పరుగులు చేశాడు. వీళ్ళని దాటి మ్యాచెస్ అయితే వేరే వాళ్ళకి వెళ్ళటం లేదు. అంటే తర్వాత బ్యాటింగ్ ఆర్డర్ దాకా రావట్లేదు. అయినా వీళ్ళకి బెస్ట్ ఫినిషర్స్ ఉన్నారని చెప్పాలి. రోమాన్ పావెల్, షమ్రాన్ హెట్మేర్లతో వెల్ ఫినిషింగ్ ఉంది. అలాగే ధ్రువ్ జురెల్ ఒక్కడే ఫామ్లో లేడు. ఇతను కూడా ఫామ్లోకి వస్తాడు 1-2 మ్యాచ్లో నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే జైస్వాల్ బట్లర్ ఫస్ట్లో అయితే ఫామ్లో లేరు. సంజు శాంసన్, రియాన్ పరాగ్ లాక్కొచ్చాడు. ఇప్పుడైతే యశస్వి జైస్వాల్ కూడా ఫామ్లోకి వచ్చాడు. సో నెక్స్ట్ వచ్చేకి ధ్రువ్ జురెల్ ఫామ్లోకి వస్తాడని నా ఒపీనియన్. అలాగే సపోర్టివ్ బ్యాట్స్మెన్గా ఆల్రౌండర్ రవిచంద్ర అశ్విన్ రోల్ బాగానే ఉంది. ఆర్ఆర్కి బ్యాటింగ్ కంటే ఎంత స్ట్రాంగ్ ఉందో బౌలింగ్ అంతకంటే స్ట్రాంగ్గా కనబడింది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ ప్లే కింగ్ బౌలర్ ట్రెంట్ బోల్ట్ నెక్స్ట్ లెవెల్ ఫామ్లో ఉన్నాడు. నిన్న అనూహ్యంగా ప్లేయింగ్ లెవెల్లోకి వచ్చిన ఆడిన తొలి మ్యాచ్లోనే ఈ సీజన్లో 5 వికెట్ హాల్ అందుకున్న సందీప్ శర్మ. అలానే ఆవేష్ ఖాన్లతో పేస్ యూనిట్ సూపర్గా ఉంది. బ్యాకప్గా నరేంద్ర బర్గర్, కుల్దీప్ సేన్, నవదీప్ సైన్లతో మరింత బలంగా ఉంది. ఇక స్పిన్ యూనిట్ ద ఎక్స్పీరియన్స్ రవిచంద్ర అశ్విన్, అలాగే వికెట్ల వేటగాడు యుజ్వేంద్ర చహల్, కేశవ్ మహారాజులతో స్పిన్ యూనిట్ కూడా ఎక్సలెంట్గా ఉంది. నా ఒపీనియన్ ప్రకారం విన్నింగ్ టీంతోనే వీళ్ళు కూడా ఆడే అవకాశం ఉంది. ప్లేయింగ్ లెవెల్లో పెద్దగా చేంజెస్ ఉండవచ్చు. 1-2 ఉన్నా తీసుకొచ్చి ఇంపాక్ట్ ప్లేయర్స్ పెట్టుకుంటారు, అది తెలిసిందే. సో వీళ్ళ ప్లేయింగ్ లెవెల్ అయితే ఒకసారి చూసేద్దాం. యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షమ్రాన్ హెట్మేర్, రోమాన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బోల్ట్, ఆవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చహల్ ఎన్నో అన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్స్గా యూజ్ చేసుకునేది మాత్రం జోస్ బట్లర్ని. ఇంకా ఎడిషనల్గా 4 ప్లేయర్స్ ఉంటారు కాబట్టి ఆల్ పేర్లుగా చెప్పుకుందాం. కేశవ్ మహారాజ్, శుభన్ దుబే, నవదీప్ సైని, కుల్దీప్ సేన్ ఇలా ఉన్నారు. ఓవరాల్గా ఈ గ్రౌండ్లో ఐపీఎల్ స్టాట్స్ పరిశీలించాక, ఎల్ఎస్జీ మరియు ఆర్ఆర్ల యొక్క కీ ప్లేయర్స్ని పరిశీలించాక, హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలించాక నా ఒపీనియన్ ప్రకారం ఆర్ఆర్ విన్నింగ్ పర్సెంట్ 52% గాను, ఎల్ఎస్జీ యొక్క విన్నింగ్ పర్సెంట్ 48% గాను ఉంది. మీ ఒపీనియన్ ప్రకారం ఏ టీం గెలుస్తుంది అనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.